సొసైటీ ఆఫ్ ఫ్రాన్సిస్కాన్ క్లారిస్ట్ సిస్టర్స్ జీవదాన్ కాన్వెంట్ వారు మా భూమిలో 1 ఎకరం 28 గుంటల భూమిని కబ్జా చేస్తున్నారని, చిదుగు హేమలత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిదుగు హేమలత మీడియాతో మాట్లాడుతూ నిర్మలా సొసైటీ జీవదాన్ వారు భూమిలోని నిర్మిస్తున్న ప్రహరీ కూడా నిలిపివేయాలని, లేకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనరు, ఆర్జీఓ, కలెక్టరు చొరవ తీసుకుని నాకు న్యాయం చేయాలన్నారు. సిస్టర్స్ 21 నాడు నోటీస్ జారీ చేయడం జరిగింది. ఎలాంటి వర్క్ చేయొద్దు, డిస్మెంటల్ కోసం నోటీస్ పంపించడం జరిగింది. ఇది కలెక్టర్ పేజీకి కూడా పంపించడం జరిగింది. ఆర్డీఓ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారన్న ఏమన్నంటే మాకు ఎలాంటి నేను చిదుగు హేమలతను రామేశ్వరపల్లిలో 3 ఎకరాల 28 గుంటలు నాకు ప్లేస్ కలదు సార్. ఆ ప్లేస్లో నుండి జీవదాన్ ట్రస్ట్ వాళ్ళు 1 ఎకరం 28 గుంటలు కబ్జా చేయడం జరిగింది సార్. కబ్జా చేసి వాళ్ళు మా మొత్తం సరౌండింగ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు వేయడం జరిగింది సార్. చివరగా మా ల్యాండ్లో కాంపౌండ్ వేస్తుంటే ఇప్పుడు గత నెల రోజులుగా 35 రోజులుగా మేము పోరాడుతున్నాం సార్. ఎప్పుడు వచ్చినా కానీ దౌర్జన్యంగా పనిచేస్తున్నారు సార్. ఇక్కడ వర్కర్లు 40 మంది వర్కర్లతో ఇక్కడ చేయిస్తున్నారు సార్. డామినేటెడ్గా ఉన్నారు. ఏదంటే మాకు ఏమీ ఆర్డర్స్ లేవు, మాకు ఏమీ ప్రాబ్లం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ మేడమ్స్. జీవదాన్ వాళ్ళు ఎంతకైనా తెగించి మా సైడ్ గోడలు రాత్రి పగలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మేము ఎంత ఆపినప్పటికి కూడా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు సార్. ఏమన్నా అంటే 100కు ఫోన్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లి మమ్మల్ని ఒక్కరినే తీసుకొని మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మేమే చూపిస్తున్నాం సార్. ప్రతిసారి వాళ్ళని పిలవట్లేదు సార్. వాళ్ళు పిలిచినా వాళ్ళకు మాకు ముఖాముఖి ఎప్పుడూ కదపలేదు సార్. సిఐ గారు మొన్న 21 రోజు సిఐ గారు తన ఛాంబర్లో ఎస్ఐ ఛాంబర్లో కూర్చొని మాకు నన్ను బెదిరించడం జరిగింది సార్. నీ ల్యాండ్ ఫేక్ ల్యాండ్ ఉన్నది, నీ దౌర్జన్యంగా అక్కడ రోడ్లు వెళ్ళిపోయింది, నీకేం తెలుసు అని మాట్లాడడం జరిగింది సార్. మేము పత్రాలు 3 పెట్టాం సార్. ఇక్కడ ఎలాంటి వాళ్ళకి పర్మిషన్ లేని సర్టిఫికేటు మరియు 85లో ఎలాంటి సర్వే చేసిన రిపోర్ట్ కానీ అక్కడ లేదు సార్. దాన్ని చూపిస్తే లాస్ట్కు ఓకే అని వల్లే సార్. మా పార్ట్నర్ ఇంకొక 1 ఎకర్ ఉన్న పార్ట్నర్ని నువ్వు అమ్ముతావా, చేస్తావా, నువ్వు వాళ్ళ నుంచి విడిపోయి అమ్ముతావా అన్నట్టు మాట్లాడారు సార్. ఇదంతా దౌర్జన్యం పనులు మా మీద కల్పిస్తున్నారు సార్. మాకు న్యాయం చేయాల్సిన వాళ్ళని ఈ విధంగా దిగజారితే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? కాబట్టి మీరు న్యాయం చేకూర్చాలి సార్. ఇప్పుడు మన కమిషనర్ గారు 21 రోజు వాళ్ళకు డిస్మెంటల్ ఆర్డర్ ఇష్యూ చేశారు సార్, నోటీసు. అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు ఎలాంటి నోటీస్ రాలేదు, ఏం రాలేదని జీవదాన్ సిస్టర్ మాట్లాడుతున్నారు సార్. అయినప్పటికీ కూడా ఈరోజు 21 నుంచి మళ్ళీ 3 డేస్ ఆపేసి 24th నాడు మళ్ళీ ఒక 30 పిల్లర్స్కి బేస్ కట్టడం జరిగింది సార్. ఈ విధంగా ప్రతిసారి మేము ఎదుర్కోవడము మేమే సఫర్ అవుతున్నాం సార్. నెల రోజుల నుంచి వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండి మాకు చేసుకోమన్నారు. మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు, ఏం లేదు, మేము ఖచ్చితంగా చేస్తామని సిస్టర్ మాట్లాడుతున్నారు సార్. మేము రాగానే ఈరోజు వాళ్ళ వర్కర్స్ తీసుకొని సపోర్ట్ లేకుండా వెళ్ళిపోయిన అవసరం ఏముంది సార్? వాళ్ళ వర్కర్స్ పిలుచుకొని నడవండి అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు మళ్ళీ ఎప్పటిలాగా యథాస్థానంలో కూర్చున్నారు సార్. మేము అడిగినాం సార్. 21 నాడు కమిషనర్ గారు ఆర్డర్ నోటీస్ ఇష్యూ చేశారు కదా మేడం అంటే మాకు ఎలాంటి నోటీస్ రాలేదని చెప్పారు సార్ మేడం గారు. ఈ విధంగా దౌర్జన్యం చర్యలు వాళ్ళు కాకుంటే మనకు 30 జిల్లా ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ సార్ గారు మరియు సర్వే ఏడీ గారు, ఎస్పీ గారు మాకు చొరవ తీసుకొని మాకు న్యాయం చేర్చాలి సార్. లేకపోతే నేను ఈ మందు బాటలు తీసుకొని ఎక్కడైనా తాగడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఇది పురుగుల మందు తీసుకున్నా సార్. నేను ఈ నా ల్యాండ్ పోయిందంటే నేను ఖచ్చితంగా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను